గాయ్స్ సండే స్పెషల్ అండి. మా ఇంట్లో ఈరోజు ఫిష్ కర్రీ బిర్యానీ చేస్తున్నామండి. ఒక పాన్ పెట్టుకోవాలా, పాన్ తర్వాత ఒక ఆయిల్ పోసుకోవాలా, ఆయిల్ పోసిన తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలా, ఎర్రగడ్డ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలా, పచ్చిమిర్చి వేసిన తర్వాత అల్లం పేస్ట్, మళ్ళాక పట్టా లవంగం యాలక్కాయలు వేసుకొని మర్చిపోతారండి, వేసుకోవాలి అది కూడా. మళ్ళాక కొత్తిమీర పుదీనా, తర్వాత టొమాటో అల్లి వేసుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ తగినంత నీళ్లు పోసుకొని కొంచెంసేపు మిరప్పొడి, ధనియాల పొడి, టెంకాయ నూరి ఉండే అది కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా టేస్ట్ ఉంటుందండి. టెంకాయ నూరి వేసుకుంటే బిర్యానీకి బాగుంటుందండి. కొంతమంది నిమ్మపండు వేసుకుంటే బాగుంటుంది అంటారు. కొంతమంది మేము టెంకాయ వేసి వాడతామండి. కుష్కాకి, బిర్యానీకి అన్నిటికీ టెంకాయ యూస్ చేస్తామండి. అది టేస్ట్ చూస్తే బాగుంటుందండి. ఒకసారి యూస్ చేయండి, తెలుస్తుంది మీకే బిర్యానీ టేస్ట్ ఎట్లుంటుందో. మళ్ళాక ఫిష్ కర్రీ చేసేకి కొంచెం పాన్లో కడాయిలో ఎర్రగడ్డ వేసి పెట్టిండదండి మా మమ్మీ. ఆ ఎర్రగడ్డ వేగినాక దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తారండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనా క్రియేటివ్స్. మా మమ్మీ వాయిస్ ఓవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా మమ్మీతో వీడియోస్ మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. మమ్మీ మీద కొత్త కొత్త ప్రాంక్ వీడియోస్ అయితే మనమైతే చేయబోతున్నాం త్వరలో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనాను అయితే వేయాలండి. బాగా వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఈ ఫిష్ కర్రీ చేయడానికి ఒక స్పెషల్ మసాలాను అయితే మనం నూరి పెట్టుకోవాలి. టమాటోలు అలాగే కొబ్బరి పొడి వేసిన తర్వాత కాస్త మిరియాలు వేసి కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని ఒక పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని అయితే మనం కడాయిలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది బాగా మగ్గిన తర్వాత మనం ఫిష్ని అయితే వేయాలి. ఇక్కడ ఒక సైడ్ అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. దీంతో మా అవ్వ అయితే ఒక టిక్ చెప్పినారు. ఏమంటే చికెన్ బాగా మగ్గిన తర్వాతే మనం ఏ మసాలానైనా వేయాలంట, అప్పుడే నీసు వాసన రాకుండా బిర్యానీ టేస్ట్ వస్తుంది. అదే ముస్లిం బిర్యానీ సీక్రెట్ కూడా అంట. బాగా మగ్గిన తర్వాత మసాలాలు ఎక్కువ వేస్తే ముస్లిం బిర్యానీ బాగా చేస్తారని కాదండి, దాన్ని బాగా మగ్గనిచ్చి టేస్ట్కి ఏది కరెక్టో అది కరెక్ట్గా వేస్తేనే బాగా వస్తుందంట. అలా చేస్తే ఎవరైనా ముస్లిం స్టైల్లో బిర్యానీ అయితే చేసుకోవచ్చంట. కాస్త ఉప్పుని అయితే కరెక్ట్గా వేయాలండి. కూరల్లో రాజు ఎవరంటే ఉప్పే అంట. సో కరెక్ట్గా వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఎసరుకు పెట్టి ఎసరు మరిగిన తర్వాత మనము బియ్యం అయితే వేయాలి. ఇలా వేసినట్టయితే బిర్యానీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చండి, హడావిడి లేకుండా, ఏ మసాలాలు ఎక్కువ కొనకుండా. మేమైతే ఏ బిర్యానీ మసాలా అయితే యూస్ చేయమండి, గరం మసాలా కూడా వేయం మేమైతే. ఇలాగే మా ఇంట్లో అయితే చేస్తారు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా ఈ చికెన్ బిర్యానీ అండ్ ఫిష్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి పాత రకం వంటలు అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ ఫిష్ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే ఓన్లీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అంతే. ఆ మసాలా ఎలా కావాలో మీరు అయితే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. ఫిష్ని వేసిన తర్వాత మనం గరిటెతో ఊపకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫిష్ అనేది ఇరిగిపోతుందండి. మీకు ఫిష్ కర్రీ అంటే ఇష్టమా, ఫిష్ ఫ్రై అంటే ఇష్టమా? నాకైతే ఫిష్ ఫ్రై అంటేనే ఇష్టం, కర్రీ అంతగా తినను నేనైతే. కానీ ఫిష్ కర్రీ వచ్చి నెక్స్ట్ డే తింటే టేస్ట్ బాగుంటుందంట. సో దానికే ప్రిపేర్ చేసి మేము ఇప్పుడైతే పెట్టేసి నెక్స్ట్ డే అయితే తింటాము. మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు గైస్, కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. వాచ్ అవర్స్ పెరిగితేనే గైస్ మానిటైజేషన్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా. అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.